మొత్తం సగం ఆక్సిజన్ ఆడే పీల్చేస్తున్నాడు, మేము పీల్చుకోవాల్సిన ఆక్సిజన్ కూడా. ధైర్యాన్ని రక్షించి దైవాలే తలదించగా నిప్పు మీద కాలేసాను. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా పండగ అయిపోయింది, మళ్ళీ ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాలి పండగ కోసం. ఎవరికాళ్ళు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వాళ్ళ ఊరికి బయలుదేరిపోయి ఉంటారు. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో కూడా కోడి పందాలన్నీ ఆగిపోయినాయి, అన్ని ఆపేశారు, పోలీసులు వెంటపడుతున్నారు. ఈ రోజు కూడా ఉన్నాయని చెప్తే చాలా మంది వెళ్తే పోలీసులు లాఠీ పడిని ఎరగబడితే పరిగెట్టారు. అయితే ఇక్కడ మా ఊర్లోనే 2 బ్యాచ్లు ఉంటాయి అనమాట. ఓ పక్కన కోడి పందాలు జరుగుతాయి, ఓ పక్కన వచ్చేసరికి DYFI పోటీలు జరుగుతాయి. ఇదేంటంటే కోడి పందాలకి పూర్తి విరుద్ధం అనమాట. ఆ హింస అట్లకి దూరంగా పెట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతాయంటే కబడ్డీలు, వాలీబాల్ పోటీలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చెడుగుడు జరుగుతుంది అక్కడ. చెడుగుడు అదే చెడుగుడు అన్న కబడ్డీ అన్న ఒకటి కదా, డిఫరెంట్ థింగ్స్ అన్నమాట రెండు. ఓకే, చెడుగుడు ఆడుతున్నారు, అక్కడ కబడ్డీ అంటున్నాడు. అదే అలాంటి గేమ్స్ అన్ని జరుగుతాయి అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 10 మంది ఉంటే అక్కడ 1000 మంది ఉంటారు, అంత డిఫరెన్స్ దానికి దీనికి. ఇప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. కోడి పందాలు ఆపేసరిగా జనం బాగానే ఉన్నారు, ఎక్కువ మంది వచ్చారు. బోర్ కొట్టి పాపం ఇక్కడికి వస్తారు అందరూ. ఏమో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి, ఆ పక్కనేమో వాలీబాల్ జరుగుతున్నాయి. అదే చెడుగుడు పోటీలు. అసలు కబడ్డీ ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఓన్లీ చెడుగుడు ఫేమస్. కబడ్డీ నువ్వు చెప్పేది నాకు తెలియదురా, ఎందుకంటే అది కబడ్డీ ప్లేయర్ ఐ నో వెరీ వెల్. నువ్వు కబడ్డీ ఆడతావా? డిస్ట్రిక్ట్ ప్లేయర్. అదొకటే సెట్ అయితే నీకు కబడ్డీ తప్ప ఇంకే గేమ్ సెట్ అవ్వదు. నాకు వచ్చేస్తాను. సరదాగా చీకలు వండుకుందాం అనుకుంటున్నాం, అందుకనే చికెన్ తీసుకోవడానికి చికెన్ షాప్కి వచ్చాం. ఇప్పుడే కదా హింస అది ఇది అని మాట్లాడుకున్నాం. ఓ జంతువు ప్రాణం తీసాడు. చికెన్ షాప్కి వస్తే చికెన్ కోసేవాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడ నుండి తింటావు? మళ్ళీ ఇది ఒకటి ఒక్కలాగా ప్రాణం తీసేసిన తర్వాత చిచ్చి ఇలాంటి వాళ్ళు తిరగ ప్రాణాలు తిన్నాడు. తినడం వేరు, కొయ్యడం వేరు. నేను ఎప్పుడు కొయ్యలా. చిచ్చి ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నాను గైస్. వాటికి బొగ్గులు కూడా తీసేసుకున్నాం. ఈ కోడి చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఆగవే ఇది కాలు చూడండి, కాలు తింటే బొచ్చుంది, చాలా భయంకరంగా ఉందిరా బాబు. ఇది మా బావాళ్ళు కోళ్ళు, పావురాలు, కుందేళ్ళు పెంచుదామని చెప్పేసి ఇది కొన్నారు. చిన్నప్పుడు తెగ పెంచేవాళ్ళం ఇవన్నీ. తర్వాత అవి మన ముందే చచ్చిపోవడం ఇవన్నీ చూసి ఎందుకురా బాబు పెంచడం, అవి చచ్చిపోవడం, బాధపడడం అని చెప్పేసి ఆపేసాం. మళ్ళీ మా వాడికి ఇంట్రెస్ట్ పుట్టింది, చేయించుకున్నాడు. మరి పెంచుతాడేమో. ఓ కోడి ఉంది, చూడడానికే భయంకరంగా ఉంది. మా బావ బార్బిక్యూ సెటప్ కొన్నాడు. కొన్నగా నుంచి ఒక్కసారి కూడా వాడలేదు. మరి పని అయింది. అది చాలా బాగుంది. ఇది నేను కావాలంటే లింక్ కింద ఇస్తాను, కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. చూడండి ఎలా ఉందో. ఇదేమో జాయింట్ లాంటివి ఉంటే పైన పెట్టేసుకుని బయటికి రావట్లేదు. ఏంటిది? ఎవరన్నా మీది? ఆకివీడు. ఇది చికెన్ గుచ్చి ఇక్కడ పెట్టి ఇలా కాల్చుకుంటూ తిన్నవే. మళ్ళీగాన్ని అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు, అది తీసుకురమ్మని చెప్పి ఆడు రాగానే మొదలెట్టేద్దాం ప్రాసెస్. అఫీషియల్ గా ఈ వీడియోకి నేనే చెఫ్ అనమాట. మొత్తం బాధ్యతలు నాకే చెప్పారు. చాలా సింపుల్, మనది ఎక్కువ ఉండదు తెలుసు కదా, అంతా నాటు నేచురల్ గా ఉంటది. రెండు చూపిస్తా. ఫస్ట్ చికెన్ అంతా నీట్ గా కడిగేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రస్తుతానికి ఇది మొత్తం కేజీన్నర చికెన్ రమలి. ఎంత కారం వేయాలంటావు? కేజీ కారం. 1 2 కారం ఎప్పుడు కూడా చాలు అనుకుంటున్నాను, తగినంత వేసుకోవాలి. ఓకే, ఇంత కారం వేసి ఇందులో అదేం లేదు, జస్ట్ వాటర్ ఉన్నాయి అంతే. నెక్స్ట్ సాల్ట్. బోల్డ్ చికెన్ ఉంది, వేసి ఇంకేనా బాబు కొంచెం వేద్దాం. పసుపు, లైట్ గా పసుపు వేద్దాం. పసుపు ఎందుకు వేస్తారు తెలుసు కదా, పసుపుగా రావడానికి. అల్లం వెల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ కూడా పిండి, గరం మసాలా, చికెన్ మసాలా. బాబోయ్ ఎంత ఉంపేసాడు ఒకేసారి. లేకపోతే అలాగా కొద్దిగా నూనె వేసి ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసి బాగా కలిపి మొత్తం నీటికి కలిపేసాను. దాని మీద అలా నిమ్మకాయ పిండుతున్నాను. మళ్ళీ నిమ్మకాయ పిండి దీన్ని కాసేపు ఒక అరగంట వదిలేసి మనం వెళ్ళి ఇప్పుడు బొగ్గులు వెలిగిస్తాం. అక్కడ చికెన్ కి ఫుల్ గా మసాలాలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీని మీద డైరెక్ట్ బొగ్గులు పెడితే పాడైపోద్దేమో అని చెప్పేసి కొంచెం ఇసుక తీసుకొచ్చా. ఇప్పుడు ఇసుక అందులో వేస్తాడు మాలీగా.
అప్పుడు లేయర్ ఒక లేయర్ అయ్యి సరిపోద్ది. ఇప్పుడు దాని మీద మొత్తం బొగ్గులు పేర్చేసుకుందాం నీట్ గా. ఆల్రెడీ మాకు ఇక్కడ బొగ్గులు వేడిగా ఉన్నాయి, వేడి నీళ్ళు కాసుకునే బొగ్గులు. అవి తీసుకెళ్లి అందులో వేసేస్తే అన్ని అంటికిపోతాయి. పెద్ద బొగ్గులు వేసేస్తా, అడి మీద వేసి అడి మీద వేసి ఇసురుదాం. ఏం చెప్తా ఓకే. దాని చుట్టూ బొగ్గులు పేర్చు. అమ్మ నా కొడక మంట ఎలిగిపోయింది. మనిషి ఊపిరితిత్తులు అయితే కదా మొత్తం సగం ఆక్సిజన్ ఆడే పీల్చేస్తున్నాడు, మేము పీల్చుకోవాల్సిన ఆక్సిజన్ కూడా అంటిపోయింది. మొక్కజొన్న పొత్తులే ఆ బిజినెస్ పెట్టేసుకోవచ్చు. నువ్వు ఏ బిజినెస్ పెట్టుకున్నా పనికొస్తావురా. పని మందులు పని చేస్తే ఎట్టగొంటుందో తెలుసా. బొగ్గులు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. వీటికి చికెన్ కూడా గుచ్చేద్దాం. బోన్లెస్ రెండు కొట్టించాం. దిగుద్దా దిగదా ఇది. అరే మెత్తగా ఉన్న టిక్కా ముక్కల్ని డైరెక్ట్ దాని మీద పెడదాం రా, జల్లెడి మీద. వద్దు ఇలాగే కాలుద్దాం. అన్ని సూపర్ వస్తాయి నీకు, నేను చెప్తున్నాను కదా. ఉన్న చికెన్ మొత్తం నీట్ గా గుచ్చేసాం. ఇప్పుడు తీసుకెళ్లి బొగ్గుల మీద పెట్టేద్దాం. కింద బొగ్గులు సైజ్ 6, 7. నాకు అప్పుడే అరకులో వస్తుంది చూసారా ఆ చీకులు స్మెల్, ఆ స్మెల్ వచ్చేస్తుంది రండి. కొచ్చగా నిప్పు మీద కాలేసాను. నిప్పు కిందకి ఎలా వచ్చిందో. బొగ్గు కిందకి ఎలా వచ్చిందిరా. తోలు వచ్చేసిందిగా. అరే కిందకి ఎలా వచ్చిందిరా అది. ఇప్పుడు దాని మీద బటర్ రాసుకో. అలా కొద్దిగా రాస్తూ ఉంటే తిప్పుకుంటూ బాగా కాలుతాయి అన్నమాట. పొగ హెవీగా వచ్చేస్తుందని ప్లేస్ మార్చేసాం. అవుతున్నాయి కొన్ని 5 వరకు పక్కన పెట్టాం. రే కాలుస్తుంది, ఒక్కొక్క ముక్క తీసుకుని తినేస్తుంది. మామూలు మనిషి కాదు ఇది. ఇప్పుడే మందు తెప్పించాం. దీని తల్లి మందు తాగుతూ కూల్ డ్రింక్ ఎలా ఇస్తావు చూడండి. వాడు మందు తాగితే చిక్కెక్కేది. ఆల్రెడీ కలిపింది అది థమ్సప్ లో. ఆల్రెడీ కొంచెం తాగేసాడు, అందుకే ఎక్కింది అనమాట. పట్టించుకోకండి ఆ ఓవర్ యాక్టింగ్ ని. This is overacting Rama. This is drink kick. Hey, control. స్టఫ్ అంటే ఎవరా మళ్ళీ కొడతాడు. ముఖ్యమంత్రి చూడన్నాడు ముక్కిచ్చాడు. నీకు తెలియట్లేదు తాగేసిన వల్ల. తిను మొక్కది బయటపడే మొక్క ముందు వచ్చేట్టుగా. మీరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా ఇలాగ ఫ్రెండ్స్ వేసుకుని చీకులు కాల్చుకుంటూ, అదే ఫాస్ట్ గా చెప్పాలంటే బార్బిక్యూ చేసుకుంటూ, చేతిలో థమ్సప్, ఎదురు అలా చికెన్ ముక్కలు. ఈ ముక్కని ఇప్పుడు దాకా నేను చేసిన కుకింగ్ వీడియోలో అన్నట్లో ద బెస్ట్ అమ్మా. ఇంత మంచిగా టేస్ట్ రాదు. నువ్వు వండింది కాదు కదా, నేను వండింది. ఇది నేను వండా. ఎవరు రావాలి వండింది? నువ్వేరా కలిపిందాడు. ఎండింది నీ వల్ల. కలపడం కాదు, ఇక్కడ చేయడంలో మసాలాలు కలిపింది ఎవడు? నేను. నువ్వు కాదురా అలీ, ఆడే. న్యాయం వైపు ఉంటాను రే. కాలమే కాటు వేసేనా. ఏడ్చాలి. పాట పాడు. గట్టిగా అవే నల్ల వస్తుంది అది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది బదగమని అర్ధమందులో ఉంది. దాని తర్వాత రాదు అప్పజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మధ్యలో ఆడేస్తాం. ఆ ధైర్యాన్ని రక్షించి దైవాలే తలదించగా, మా సంకల్పానికి దేవతలు సైతం చేతులెత్తాలి. క్షమించండి, సారీ. మౌనంగానే ఎదగమని పాట మాత్రం పెట్టకరాదు.
నీలో ఉన్న టాలెంట్ అది. ప్రశాంతంగా ఉండేవాడిని కుంటోని చేస్తాడు ఎవడు కాలు నడవనివ్వట్లే అసలు మొత్తం కాలిపోయి. ఎవడో నువ్వే ఉన్నాడు జఫాగాడు. అది భయ మ్యాటర్. మా డే అయితే ఇలా జరిగింది. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను భయ. మీరు కూడా సరదాగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో అలాగా సెటప్ చేసుకుని సాంగ్స్ పెట్టుకుని వింటూ తింటూ ఉంటే బాబు కుంటి టైగర్ సూపర్ ఉంటది. కుంటి టైగర్ గారు కొన్ని రోజుల వరకు కుంటుతూనే ఉంటారు. నాకు మొత్తం దోలు తీర్చాడు. ఇప్పుడు వెళ్ళి దానికి బర్నర్లు ఏమైనా రాయాలి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మాస్టర్ షూట్ గా మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. పండగ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, చూడండి తప్పకుండా. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.